హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడే లేచిన నేను. అంటే సండే కదా, ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు అందుకు కాబట్టి ఇప్పుడు లేచిన. టైం 8 అవుతుంది. మా పిల్లలకి ఇంకా లేలేదు, పడుకొని ఉన్నారు. రాండి చూపెడతా. చూడండి, మా పిల్లలు టైం 8 అయినా కూడా ఎలా నిద్రపోతున్నారో లేకుండా. నేను కూడా లేపలేదు ఈరోజు ఆదివారంలో, ఎందుకు లేని. రాత్రి అయితే మా పిల్లోళ్ళు వచ్చేసి ఇద్దరు వాళ్ళ నాన్నని, నాన్న ఉదయం ఆదివారం కదా చికెన్ తెచ్చిచ్చి వెళ్ళు, నువ్వు పనికి వెళ్ళే మాట అయితే మాకు చికెన్ పకోడీ కావాలి అని ఇద్దరు చెప్పిండ్రు. వాళ్ళ నాన్న అయితే ఆల్రెడీ తెచ్చి ఎప్పుడు తెచ్చిండో తెలియదు, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయిండు. మరి పనికి పోయిండో మరి రిటర్న్ వస్తాడో తెలియదు. అంతలోపు చికెన్ కట్ చేసుకొని మసాలా కలిపి పెట్టుకుందాం చికెన్ పకోడీకి. నేనైతే ఇంకా చికెన్ తీసేసుకున్నాను ఒక బాండి. అంటే చిన్నగా పీసెస్ కట్ చేసి క్లీన్ చేసుకోవాలి కదా, శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకుంటే మసాలా వేసి కలిపి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోతుంది. కడగడం అయితే అయిపోయింది. ఇంకా సాల్ట్, పసుపు, కారం 3 వేసేసి బాగా ఒక లెమన్ అంటే నిమ్మకాయ ఒక కాయ మొత్తం పిండిన, అంటే కిలో చికెన్ అది పిండి కలిపి బాగా పక్కన పెట్టిన. ఒక 5 నిమిషాలు అట్లా పెట్టిన. తర్వాత వచ్చేసి మొక్కజొన్న పిండి, కొంచెం బియ్యం పిండి, శనగపిండి, అల్లం పేస్టు, కొంచెం గరం మసాలా అవి వేసేసి ఇంకా మళ్ళీ మిక్సీ అంటే మొత్తం బాగా కలిపి వేసి మళ్ళీ ఒక రవ్వ ఆయిల్ వేసుకున్నా. అంటే చేతికి బాగా అంటుకుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇది కలర్ పొడి అనమాట, అంటే బాగా కనపడతాయి కలర్స్, అందుకు ఆ కలరు. కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిపి ప్లేట్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ కాదు మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఒక 2 గంటలు పెట్టేసిన, అట్లాగే 2 గంటలు ఫ్రిడ్జ్లోనే పెట్టిన. మళ్ళీ ఇది చూడండి ఫ్రెండ్స్, నేను పని పోయిండేమోలని నేను అనుకుంటే పని పోలేదని చెప్పి ఆ కిలో చికెన్ పకోడీకి కదా ఇది వచ్చేసి పులుసు పెట్టు అని చెప్పి మళ్ళీ ఇవన్నీ గుండెకాయలు ఇవి మళ్ళీ ఒక 1/2 kg మళ్ళీ నార్మల్గా చేయమని మళ్ళీ చికెన్ తెచ్చిండు. అంటే వైట్ రైస్ పలావ్ చేయమన్నాడు, కానీ నేను చేయలేనులే నాకు ఓపిక లేదని చెప్పిన. ఇంకా ఇది మామూలుగా అయితే వైట్ రైస్ చేసి ఇది మామూలుగా చేయమంటే ఇంకా దానికోసం ఇది కూడా బాగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని మసాలా అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఇది కూడా ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నా. ఇదైతే వెంటనే చేసేయడమే. స్టవ్ ముట్టించి ఇంకా సెరవ పెట్టుకొని చేస్తే ఒక పని అయిపోతుంది. అంటే ఆల్రెడీ మసాలా అన్నీ ఉన్నాయి కదా, తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఆ చికెన్ పకోడీ చేయాలంటే అది లేట్ అవుతుంది, అందుకోసమే ఇది చేస్తున్నా. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 11 దాటింది. ఇది మసాలా ఆయిల్ కాగింది. ఆయిల్ కాగిన తర్వాత మసాలా దాంట్లో వేస్తున్నా, అంటే అల్లం పేస్టు, ఆల్రెడీ టమోటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఈ మసాలా అనేది బాగా వేగాలి. అంటే మసాలా తెల్లగడ్డ, కొబ్బరి, ఉల్లిగడ్డ, అల్లము అన్నీ మిక్సీ చేస్తాను అనమాట. నేను మిక్సీ వేసి అది ఆయిల్ కాగబెట్టి ఆయిల్లో వేసిన తర్వాత టమోటా ముక్కలు సన్న పీసెస్ కట్ చేసుకొని అవి ఆ మసాలా వేగిన తర్వాత మసాలా వేసి ఇది కూడా లైట్గా వేయించుకుంటా. చికెన్ మసాలా ప్యాకెట్ అయిపోయింది, అందుకోసమే ప్యాకెట్ ఎత్తుతున్నా. అది ఒక 4-5 నిమిషాలు పెట్టుకున్న తర్వాత చికెన్ వేసేయడమే. నేనైతే వాటర్ ఎక్కువ వేయను, మనకు గ్రేవీ కావాలనుకుంటే ఒక గ్లాస్ వేసుకోవచ్చు.
ఇప్పుడైతే నేనేం వేయలేదు. మళ్ళీ వాటర్ కావాలా లేదా అని నేను గ్రేవీ చూసి మళ్ళీ కొంచెం వేస్తా. అంటే ఇది చికెన్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కదా, అందుకోసమై నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వేయను. అంతలోపు బియ్యం కడిగి పెట్టుకుందాం. అంత తొందరగా అయిపోయింది నా పని. బియ్యం కడిగితే ఇంకా బియ్యం ఒక పొయ్యి మీద పెట్టేసుకుంటే ఆ చికెన్ అవకల పొయ్యి చిన్నగా మండుతుంది గ్యాసు. ఎలాగైనా చికెన్ అయిపోయింది కాబట్టి అదే కొంచెం వాటర్ వేస్తున్నా. చికెన్ సన్న మంట అయినా సరిపోతుంది. అందుకు సెరవ తీసి అవకల పెట్టి బియ్యం సెరవ తీసుకొచ్చేసి పెద్ద మంట వచ్చే దాని మీద పెట్టిన. 2 అయిపోతాయి ఒకసారే, అన్నము చికెన్ 2 అవుతాయి. చికెన్ సిమ్లో పెట్టినంటే ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు దింపుతామనగా ఇది ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తా. అది కొత్తిమీర ఆ 2 వేసేసి ఒక 5 మినిట్స్ ఉన్నిచ్చి దింపేయడమే. అన్నం కూడా అవుతుంది అంతలోపు. ఈ 2 అయిపోయినాయి అంటే చికెన్ పకోడీకి మళ్ళీ రెడీ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ రెడీగానే ఉంది, అంటే ఇంకా ఆయిల్ పెట్టుకోవాలి. ½ కేజీ కాబట్టి చికెను సెరవలో చాలా కింద ఉంది, కానీ మాకు సరిపోతుంది ఒక పూటకి. అంటే ఆల్రెడీ కిలో చికెన్ పకోడీ ఉంది కదా, అందుకోసమే అది 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇది చికెన్ పకోడీ పెట్టుకుంటున్నా. చూపెట్టాను చికెను చూడండి. నూనె అయితే సుమారుగా పట్టే, అంటే మొత్తం ఏం పట్టదు దానికి. చికెన్ మునిగే అంత వేయాలి కాబట్టి నేను ½ కిలో పైనే పోసేసిన. అవి పచ్చిమిర్చి అనమాట, అవి పొడుగ్గా కట్ చేసుకున్న. పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి 3 వేసి మళ్ళీ మిక్సింగ్ అంటే కలుపుకొని ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకోవడమే. ఇవి బాండి మనకు సరిపోయినంత వేసుకుందాం. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉన్నిచ్చిన తర్వాత బొగ్గలు గంట తీసుకొని చిన్నగా కల తిప్పుకుందాం. అయితే అవి పూర్తిగా అసలు ఒకసారే ఫ్రై కాకూడదు. కొంచెము అంటే సగం అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వాటేసుకొని అప్పుడు అది ఇది 2 కలిపి అప్పుడు మొత్తం పూర్తిగా మనము చికెను అదే పకోడీ లాగా వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఒకసారి మనం అలాగే పెడితే అది నాకెందుకో నచ్చదు అట్లా. ఒకసారి సగము అంటే ఉచ్చి పచ్చిగా వేయించుకొని సగం వేయించుకొని అది తీసి పక్కన పెట్టి మళ్ళీ 2వ టిప్పు 3వ టిప్పు కానీ అట్లా ఎంత ఉంటే అంతా ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లుగా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుంటా. అంటే బాగుంటుంది. సిమ్లో పెడతాం కాబట్టి బాగా కలర్లో బాగా రెడ్గా వస్తాయి, బాగుంటుంది. ఇప్పుడు అది కూడా ఇందులో వేసేసి కనీసం ఒక ½ గంట పైనే పట్టింది. ఇది రెడీ అయ్యేసరికి ½ గంట పైనే పట్టింది. ఇలా వచ్చినాయి. ఇప్పుడు అవి ఒక బౌల్లోకి తీసిన. చూడండి ఎలా అయిందో కలరు. కంప్లీట్గా అయిపోయినాయి, రెడీ అయింది. ఇంకా లెమన్ కట్ చేసిండ్రు మా పిల్లోళ్ళు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిండ్రు, రెడీ అయిపోయింది. తినాలి. మా ఆయన అయితే వచ్చిండు చూస్తుండడు పాపం తినాలని. నేను వీడియో తీసుకోవాలని ఇవ్వలేదు అందుకు కాబట్టి ఇంకా అవి మామూలు కర్రీ చేసిన కదా అది తింటున్నాడు పోయి. ఇప్పుడు సరేలే తిను అని చెప్పిన. ఇప్పుడు తీసుకుంటాడు ఒకటి. బాగుందంట. మేమైతే ఇంకా అందరం కూర్చొని తింటాం ఒకేసారి. మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.